చేసేది. ఏ ఊరమ్మా మీది? మంగళగిరి అండి. అయితే పింఛన్ అంతా వస్తాయమ్మా మీకు? 6,000 అంటే 6,000 రూపాయలు వస్తాయి. 6,000 రూపాయలు ప్రభుత్వం తరపు 6,000 వస్తాయి. అయితే ఇంకేమన్నా ప్రభుత్వం తరపున కానీ బియ్యం కానీ ఏమన్నా వస్తున్నాయా? కొంచెం గట్టిగా చెప్పమ్మా. నేను పాపా బాబు 15 కేజీలు బియ్యం వస్తాయి. 15 కేజీ బియ్యం వస్తాయి అంటే 6,000 పింఛన్ వస్తాయి. మళ్ళీ ఒక బియ్యం కార్డు మీద బియ్యము అయినా వస్తాయి అన్నమాట. అయితే మీకు కొంచెం వికలాంగులు కదా, మరి మీకు బండి ఉందా? బండి లేదు సార్, అది దానికోసమే ట్రై చేస్తున్నాను. దానికోసమే ట్రై చేస్తున్నారు. మరి మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది కదా, దాంట్లో కాగితం పెట్టుకుంటే మరి లోకేష్ గారు స్పందిస్తున్నారా మీరు తొందరగానే? నేను మా వార్డు చైర్మన్ గారు కందన్ నాగార్జున గారికి చెప్పాను. చెప్పారా? నాగార్జున గారికి చెప్పాను. అయితే సార్ రాసుకొని ఇంకా శాంక్షన్ అవ్వలేదమ్మా అని చెప్పి మొన్న పేరు రాసుకొని వెళ్ళారు. అది బండి 3 చక్రాలు తిప్పే బండి నేను తిప్పలేను సార్. మోటార్ అయితే కావాలైతే కొంచెం ఈజీగా నడపగలుగుతాను, నేను పిల్లల్ని ఎక్కించుకొని అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పారు. చెప్తే రీసెంట్ గా నాకు వాటర్ కూడా ఈ లైన్ లో 11వ వార్డులో వాటర్ సరిగ్గా రావు. హాఫ్ అన్ అవర్ అట్లా వదులుతారు. తొందరగా నీళ్లు సరిపోవాలి. మాకు సరిపో మేము ఈ ఇంట్లో 3 ఫ్యామిలీస్ ముగ్గురు ఫ్యామిలీ. ఇది మా హౌస్ కాదు, అద్దెకుంటున్నాం. అదే అద్దుకుంటారు. అందువల్ల అయితే మీ సొంత ఇల్లు కూడా లేదు? సొంత ఇల్లు లేదు, అమ్మ వాళ్ళదే అద్దెకుంటున్నాం. నేను అక్క ఉంటాము. అమ్మ వాళ్ళు రూమ్ లో ఉంటారు. నాగార్జున గారు చెప్పాను. నాగార్జున గారికి చెప్పారు. కందన్ నాగార్జున గారు చెప్తే తన బర్త్డే రోజున నాకు మోటార్ ఒకటి ఫ్రీగా ఇచ్చారు. మోటార్ లేదు కదండి, మోటార్ అది ఆయన బర్త్డే రోజున మోటార్ ఉంటే మీకు వాటర్ ఎక్కువ వస్తాయి కదమ్మా. మోటార్ కొనిచ్చారు మీకు, వాళ్ళు మీకు కొని ఇవ్వడం జరిగింది. అట్లయితే బండి అనేది కొంచెం టైం పడుతుందమ్మా, ప్రస్తుతానికి వాటర్ ప్రాబ్లం ఉంది కాబట్టి మోటార్ కొని ఇచ్చారు. మోటార్ ఆయనే సొంత డబ్బులతో మొత్తం ఆయన కొని. ప్రభుత్వం ఇచ్చిన 6,000 పింఛనే మీకు సరిపోతున్నాయా? సాల్తలేదు సార్. అదే వర్క్ జాబ్ ఏదైనా చేసుకోవాలంటే ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళాలంటే మరి నేను నడవలేను కదా, బండి కొంచెం తొందరగా ఇప్పిస్తే ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే మీరు ఏదన్నా చిన్న పిల్లలు కొనుక్కునే గానీ అన్న పెట్టుకోగానే ట్రై చేస్తున్నారు. ఆర్థిక పరంగా ఎవరైనా సాయం చేస్తే అదే పిల్లలు స్కూల్ దగ్గర ఏదన్నా పెట్టుకొని ఏదైనా కొంచెం 100-200 వచ్చినా ఉపయోగపడతాయి. అంతేగమ్మా, మరి అంతే కదా. చాలా ఖర్చులకి చేతి కింద ఖర్చులకు ఉపయోగపడతాయి కదా ఇవి. పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నాను సార్. మన అదేనమ్మా, స్కూల్లో జాయిన్ చేసి గవర్నమెంట్ స్కూల్లో మూర్తి స్కూల్లో చదివిస్తున్నాను. బాబు 4th క్లాస్, పాప 3rd క్లాస్. సరేనమ్మా. అయితే మీకు ప్రభుత్వం తరఫున మీకు 3 చక్రాల బండి మోటార్ అందిస్తారని మనం ఆశిద్దాం. లోకేష్ గారు వెంటనే స్పందించి కందన్ నాగార్జున గారి ద్వారాగా సంబంధిస్తే మీకు అయితే ఇది సందర్భంగా ఒకటి చెప్పాలి. ఇప్పుడు మామూలు వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళకి 4,000 పింఛన్ ఇస్తున్నారు. వికలాంగులకి 6,000 పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మంచాన పడి ఉన్నారు కామో పశువాతం వచ్చి 10,000 ఇస్తున్నారు. డయాలసిస్ చేసుకునే వాళ్ళకేమో 15,000 ఇస్తున్నారు. ఈ పథకం పింఛన్ పథకం ఇటువంటి పథకాలు దశల వారీగా మన ఆంధ్రప్రదేశ్లో ఉంది కానీ మన భారతదేశంలో ఎక్కడా లేదు. అందువల్ల తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.